ఫ్రెండ్స్, శ్రీరామనవమికి చేసుకునేటటువంటి స్పెషల్ రెసిపీలు మూడింటిని కూడా ఇక్కడ చూపించబోతున్నానండి. వాటి కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు పెసరపప్పు, మిరియాలు, యాలకులు, కొబ్బరి చెక్క, సొంటి కొమ్ములు, వరిపిండి, బెల్లము, అలాగే తులసాకులను కూడా తీసుకోవాలండి. ఈ మూడింటిని కూడా శ్రీరాముడికి నైవేద్యంగా పెడతాం కదండి. ఇవి అంటే శ్రీరాముడికి చాలా ఇష్టమని అంటారు, అందుకనే మనం నైవేద్యంగా పెడతామండి. అవి ఏమిటి అంటే పానకము, వడపప్పు, చలిమిడినండి. ఇవి అందరికీ తెలిసిందే గాని ప్రత్యేకంగా నవమి సాంప్రదాయ ప్రకారంగా ఏ విధంగా ఈ చలిమిడి, వడపప్పు, పానకాన్ని చేసుకోవాలో ఇక్కడ మీకు చూపించబోతున్నానండి. అయితే ముందుగా ఒక గ్లాసు వాటర్ని అయితే తీసుకోవాలండి. అందులోని కాసంత బెల్లం వేసి అది ఒకసారి కలుపుకుంటే బెల్లం కరిగేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని మనం మిరియాల పొడి, యాలక పొడి, సొంటి పొడి ఇవి 3 వేయాలండి. అయితే వీటి పొడులు ఇంట్లో ఉన్నాయి వాడకుండా అప్పటికప్పుడు స్వామివారికి నైవేద్యంగా పెడతాం కాబట్టి ఇలా దంచుకుని వాటిని వేసుకుంటే మంచిదండి. మిరియాల పొడిని అయితే నేను చితగొట్టేసి ఇందులో వేసేసాను. అలాగే యాలకులండి, యాలకులను కూడా అదే మాదిరిగా చితగొట్టి అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా వేసుకోవాలండి. ఆ తర్వాత సొంటి పొడి, ఇక్కడ నేను సొంటి పొడిని పెద్దది తీసుకున్నానండి. అలా అని మొత్తం వేసుకోకూడదు, చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కను చేసి దాన్ని కాస్త ఇలా చెదగొట్టి పొడిని కూడా వేసేసుకోవాలండి. అయితే ఈ సొంటి పొడి త్వరగా చిదుగుతుందా లేదా అని డౌట్ అయితే అక్కర్లేదండి, బేగా నలిగిపోతుంది. ఇలాగ మనం పానకానికి ఇవన్నీ కరిగేటట్టు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. చివరిలోని కొద్దిగా తులసి ఆకులు, పచ్చకర్పూరము కొద్దిగా వేసుకోవాలండి. అవన్నీ వేసేసుకున్న తర్వాత మరొకసారి ఇలా కలిపేసుకొని రాముల వారి కోసం మనం ఏ గ్లాసులో అయితే నైవేద్యం పెడతామో అవి రెడీ చేసేసుకొని ఇలా తయారైన దాన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వడపప్పును తీసుకోవాలండి. మనం నానబెట్టుకుని ఉంచుకున్న పప్పుని కాస్త నీళ్ళు లేకుండా ఇలా తీసేసుకొని అప్పుడు దాంట్లోకి కొబ్బరి తురుమును కానీ చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు కానీ వేసుకొని ఈ పెసరపప్పులోని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కాస్తంత బెల్లం పెట్టి స్వామివారికి నైవేద్యానికి అయితే రెడీ చేసి ఇది కూడా పక్కన ఉంచేసుకోవాలండి. ఆ తర్వాత వరిపిండి తీసుకోవాలి చలిమిడి కోసము. ఇక్కడ వరిపిండిలోని కాస్తంత బెల్లం వేసేసి అందులో 3 యాలకులు వేసేసుకుని ఇది కాస్త మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మనం చలిమిడిని అయితే రెడీ చేసుకోవాలండి. ఇక్కడ చలిమిడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని కాస్త ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలిపేసుకొని దానిపైన కాస్తంత నెయ్యి, కొద్దిగా కొబ్బరి తురుమును కానీ కొబ్బరి ముక్కలు కానీ వేయాలండి. ఇక్కడ నేను కాస్తంత నెయ్యి, కొబ్బరి ముక్కల్ని వేస్తున్నానండి. మీకు వీలు కుదిరితే తురిమిన కొబ్బరిని వేసుకుంటే చాలా మంచిదండి. ఇలా నేను మొత్తం అంతా కలిపేసుకొని ఇలాగా ఒక దాంట్లోనే స్వామివారికి తీసేసి నైవేద్యంగా పెట్టుకోవాలండి. అయితే స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం అన్నిటి మీద కూడా తులసిని అయితే కంపల్సరీ ఉంచాలండి. ఇలా నేను తయారు చేసిన నైవేద్యాలన్నింటిని మీద కూడా తులసిని వేసేసి స్వామివారికి అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలానే నైవేద్యంగా పెడతానండి. ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఈ శ్రీరామనవమికి ఈ పానకము, పచ్చి చలివిడి, వడపప్పు ఇవన్నీ నైవేద్యంగా పెడతాం కదండి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ నవమి రోజు నాడు తప్పనిసరిగా తినాలని ఈ మూడింటిని కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టి అప్పుడు మనం స్వీకరించాలండి. ఇంతే ఫ్రెండ్స్, శ్రీరామనవమికి పెట్టేటటువంటి చలివిడి, వడపప్పు, పానకము ఈ మాదిరిగా ట్రై చేసి మీరు కూడా శ్రీరామనవమిని చక్కగా జరుపుకోండి ఫ్రెండ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.